దీనంగా చూస్తున్న ఆ ఫోటో ఎవరిదో తెలుసా? హోలీ రోజున పొరపాటున కొంచెం రంగు నీళ్లు ఒక ముస్లిం యువతిపై పడ్డందుకు ఆ ఘటనతో తనకి ఏ సంబంధము లేకపోయినా అనవసరంగా, అకారణంగా, అన్యాయంగా క్రూర ఇస్లామిక్ మూక తనపై చేసిన దాడిలో మరణించిన తరుణ్ కుమార్ తండ్రిది. ఒక తండ్రి కళ్ళ ముందే తన కొడుకుని ఒక కర్కశ మూక దాడి చేసి కొట్టి చంపేస్తే ఆ తండ్రి ఆ క్షణాన్ని ఎలా మర్చిపోగలడు? ఆ ఫోటోలో కనిపిస్తున్న ఆ తండ్రి ముఖాన్ని ఒక్కసారి గమనించండి. కంటి దగ్గర గాయం ఉంది. ఆ కళ్ళల్లో కన్నీటి తడి ఇంకా ఆరిపోలేదు. ఆయన నోట్లోంచి మాటలు పెగలటం లేదు. మౌనం, భయంకరమైన నిశ్శబ్దం. ప్రళయం తర్వాత ఉండే భయంకరమైన నిశ్శబ్దం. తన కళ్ళ ముందే తన రక్త మాంసాలను పంచుకు పుట్టిన పిల్లాడు దారుణంగా దెబ్బలు తింటూ విలవిలలాడుతూ గిలగలా కొట్టుకుంటూ నేల కూలుతుంటే ఒక తండ్రి నిస్సహాయంగా నిలబడి చూడాల్సి రావడం ఇంతకంటే భయంకరమైన శాపం ఇంకేముంటుంది? ఈ సంఘటన కేవలం ఒక కుటుంబంలో జరిగిన ఒక కుటుంబానికి మాత్రమే పరిమితమైన విషాదం కాదు. మన సమాజం మొత్తం నిలిచిన నిలువెత్తు ప్రశ్న. మన కళ్ళ ముందే మనలో ఒకడిపై కసాయి మూకలు దాడి చేసి కర్కశంగా, అమానుషంగా రాళ్లతో, కర్రలతో, ఇనుప రాడ్లతో కొట్టి 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 చంపుకుంటే మనం ఎందుకు మౌనంగా నిలుచున్నాం? ఆ దారుణానికి పాల్పడ్డ వాళ్ళు, వాళ్లకు సహకరించిన వాళ్ళు, వాళ్ళని సమర్థించే వాళ్ళు, జరిగిన దారుణాన్ని ఖండించడానికి మనసే రాని వాళ్ళు, అసలు మనసన్నదే లేని వాళ్ళు ఇప్పటికీ మన కళ్ళ ముందే జంకు గొంకు లేకుండా నిర్భయంగా ఎలా తిరగగలుగుతున్నారు?